ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. ఏంటంటే మానస గారితో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే ఇప్పుడు సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. ఉన్నప్పుడు మరి ఎలా ప్లాన్ చేశారు? విఎఫ్ఎక్స్ వర్క్స్ సరిగా లేకపోతే ఏమాత్రం లేకపోతే రిజల్ట్లో డెఫినెట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నప్పుడు ఆమె అన్నది ఏంటంటే ఫస్ట్ మేము సెకండ్ హాఫ్లో మా సినిమాలో ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉందండి. సో ఫస్ట్ మేము సెకండ్ హాఫ్ షూట్ చేసి తర్వాత ఫస్ట్ హాఫ్ షూట్ చేసాము అని ఒక క్లారిటీగా చెప్పారు. నిజంగా అసలు ఆ ఐడియా ఎవరిది, అంటే ఈ ఆలోచన ఎవరిది అంటే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందంటే మీకెందుకు రాలేదని సిగ్గుపడిన రీతిలో సెకండ్ హాఫ్ ఫస్ట్ షూట్ చేయటం ఏంటి అసలు? నిజంగా అది మంచి ప్లానింగ్. అంటే కథ పరంగా తను చెప్పినట్టే మాకు సెకండ్ హాఫ్ లో 90% ఆఫ్ ద విఎఫ్ఎక్స్ మాకు సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. అండ్ మా విఎఫ్ఎక్స్ మురళీ గారు ఫ్రమ్ గ్రీన్ గోల్డ్, హీఈస్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో ఆయన చెప్పారు, ఆయనే కదా ఐ థింక్ ప్రతి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విల్ టెల్ వన్ థింగ్ దట్ విఎఫ్ఎక్స్లో 3 ఉంటాయి, అందులో మనం ఒకటే కంట్రోల్ చేయగలం. ఓకే, కాదు 2 కంట్రోల్, ఒకటి కంట్రోల్ చేయలేము, సంథింగ్ లైక్ దట్. ఓకే, క్వాలిటీ, మనీ అండ్ టైం. సో మేము నేను అన్నా సార్ నేను మనీ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నానండి, టైం ఇస్తానండి, క్వాలిటీ మీరు ఇచ్చేయండి అని. అయితే హీస్ లైక్ ఓకే ఫైన్ విల్ డూ దాట్. సో ఆ విధంగా చూసుకుంటే టైం కావాలి సార్ విఎఫ్ఎక్స్కి. సో వీవర్ లైక్ ఓకే విల్ డూ ఇట్, సెకండ్ హాఫ్లో ఉంది కాబట్టి అది షూట్ చేసేద్దాం ఫస్ట్. యాక్చువల్గా ఇట్ ఈస్ డిఫికల్ట్, ఎందుకంటే ఇమోషన్ వైజ్ యాక్టర్స్కి కూడా కొంచెం ఇవి చేసుకొని అవి చేసుకొని మనం ఇలా అలా షూట్ చేస్తాం కదా. బట్ మనకి విజువల్ ఎఫెక్ట్స్ మంచిగా కనపడాలని ఇట్ వాజ్ అ కాల్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ దట్ అది ఫస్ట్ చేద్దామని చెప్పి షూట్ చేసాం. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంకా హ్యాపీగా విలన్ సీక్వెన్సెస్ అన్ని షూట్ చేసుకున్నాం. టోటల్ అవుట్పుట్ చూసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? సాటిస్ఫైగా ఉన్నారు? వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. వీఆర్ ఒక విఎఫ్ఎక్స్ ఉన్న ఒక ఫోక్లోర్ ఉన్న ఒక సినిమా చేస్తున్నాం కానీ లార్జర్ దెన్ లైఫ్ మూవీ చేయట్లేదు సార్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ విల్ బీ లైక్ అరే చిన్నప్పటి నుంచి వింటా వచ్చాం కదా ఈ కథలు అన్నట్టు. సో అంటే ఆడియన్స్ ఏ మైండ్ సెట్ తో ప్రిపేర్ అయ్యి రావాలి సినిమాకి? అంటే మీరు అన్నట్టుగా ఎంటర్టైన్ అయ్యే మైండ్ సెట్ తోటి రండి సార్, ఎంటర్టైన్ చేస్తాం. బ్రేక్ ఉంటుంది ఇంటర్వెల్లో, బయటకు వెళ్ళండి, పాప్కార్న్ కొనుక్కోండి, రండి, సెకండ్ హాఫ్ చూడండి. వాట్ ఐ కెన్ సే ఇస్, యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఇట్ ఫీల్స్ లైక్ ఒక టికెట్ సినిమాకి 2 టికెట్లు చూసినట్టు, ఒక టికెట్ డబ్బులకి 2 సినిమాలు. ఎందుకంటే ద ప్యాలెట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ద సెకండ్ హాఫ్ ఇస్ వెరీ డిఫరెంట్, అది చెప్పగలుగుతాను. ఈ కథ చెప్పినప్పుడే అంటే ఫస్ట్ కమిటీ కుర్రోల్ సినిమా ఒక మినిమం బడ్జెట్ లో ఒక చిన్న సినిమా లాగా ఒక న్యాచురల్ సబ్జెక్ట్ చాలా మందికి కనెక్ట్ అయిపోయి అందరికి చిన్నప్పుడు వాళ్ళ లైఫ్ అంతా గుర్తొచ్చేసి అంత అందరి హృదయాలను అత్తుకుంది సినిమా. ఈ సినిమా కూడా అంటే చెప్పినప్పుడు మీకు బడ్జెట్ కనిపించిందా? ఈ బడ్జెట్ లో ఇది ఫినిష్ చేయాలి అంటే పేపర్ మీద పెట్టుకున్నారా బడ్జెట్? పేపర్ మీద నేను డెఫినెట్గా ఫస్ట్ వెన్ ఐ లిసన్ టు అ స్టోరీ నేను యాజ్ అన్ ఆడియన్సే వింటాను సార్, నాకు నచ్చుతుందా అంటే నేను చూస్తానా అని. అది యాజ్ అ పర్సన్ నేను అది నమ్ముతానా అంటే ఆ క్యారెక్టర్స్ చేసేది కరెక్టా కాదా అది కాదు. యాజ్ అ ఫిలిం ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అది నేను ఎంటర్టైన్ అవుతున్నానా లేదా అని చూసుకుంటాను. దాని తర్వాత ఆల్ దిస్ బిజినెస్, యాజ్ అ బిజినెస్ ఇది మనం ఎంత పెట్టగలుగుతాం, ఎంత పెడితే స్మార్ట్ యూనో, ఎంతవరకు మనం అమ్మి ఇలాంటి మంచి సినిమాని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళగలుగుతాం, పబ్లిసిటీ ఎంత చేయాలి, అదంతా ఇట్స్ సెకండ్, ఇట్ కమ్ సెకండ్. ఫస్ట్ కథలాగా ఇస్ ఇట్ నాకు నచ్చుతుందా అని, దాని తర్వాత కమర్షియల్ వైబిలిటీ అంతా తర్వాత వస్తుంది. సో కథ నచ్చింది కాబట్టి ఓకే ఏం చేద్దాం ఇప్పుడు, ఎక్కువ పెట్టద్దు అని చూసి ఈ ఫిల్మ్కి ఎంత కావాలో అంత పెట్టామని నా ఫీలింగ్ సార్. వీ డిడ్ నాట్ గో ఓవర్ బడ్జెట్, ఏదో ఎక్స్ట్రా స్పెండ్ చేసి మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి లేకపోతే మాకు ఇంత విఎఫ్ఎక్స్ ఉన్నాయని చూపించుకోవడం లేదు సార్. సినిమా ఇస్ నాట్ ఫర్ షో ఆఫ్. అంటే బడ్జెట్ మీ కంట్రోల్లో ఉండేదా? యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా రోజు మీరు ఎలాగో ఖచ్చితంగా సెట్స్కి వెళ్తారు, ప్రతి రోజు ఏం జరుగుతుందో మీరు చూసుకుంటారు. నేను కమిటీకి ఎక్కువ వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఊళ్ళో జరిగి క్రౌడ్ వల్ల. బట్ ఈ ఫిల్మ్కి లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాస్ ఇన్ సెట్. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగాయా, ఇక్కడ అనవసరం ఇక్కడ ఖర్చు పెట్టు, అదంతా సినిమా షూటింగ్ ముందే సార్. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ పేపర్. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సెట్లో గొడవలు అంటే ఇంకా టైం కన్స్ట్రెయింట్స్ కొంచెం
అంతే, దట్స్ ఇట్. టైం కన్స్టెంట్స్, లాస్ట్ మినిట్ ఏదో సెట్ ప్రాపర్గా యూనో ఏదో ఇట్ కుడ్ బి మెనీ థింగ్స్. ఇట్ కుడ్ బి సమ్ టైమ్స్ మేకప్ ఆర్ టైం, హెల్త్ రీజన్స్ మాకు కొంచెం బాగానే, బికాస్ చాలా మందితో చేసాం. అండ్ ఆల్సో వర్షాకాలంలో వింటర్స్లో చేయడం వల్ల దే వాజ్ అ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. బట్ అవన్నీ మన కంట్రోల్లో లేనివి. మన కంట్రోల్లో ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో ఉండే సార్. అంటే గుడ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మంచి బజ్ వచ్చేసింది. అంటే అందరిలో ఒక క్యూరియాసిటీ అయితే ఉంది సినిమా మీద. సో దానికి తగ్గట్టుగా మీరు నాన్ థియేటికల్ రైట్స్ అని అమ్మేయటము, థియేటికల్ రైట్స్ అమ్మేయటము. సో అంటే ఒక రకంగా ఒక సేఫ్ పొజిషన్లో ఉన్నారు మీరు బిఫోర్ రిలీజ్. సో ఇది ఎలా కుదిరింది మీకు? అంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏంటి అంటే ఒక సినిమా బిఫోర్ రిలీజే నాన్ థియేటికల్ అమ్ముకోవటం, థియేటికల్ రైట్స్ అనటం, ఒక క్రేజ్ రావటం అనేది ఈజ్ నాట్ ఏ, అంటే ఈ రోజుల్లో పాసిబుల్ థింగ్ కాదు ఒక చిన్న సినిమాకి. నేను కమిటీ అప్పుడు ఒకటి చెప్పాను సార్. అయితే ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఒక మంచి సినిమా తీసి ఏంటి లాభం? యాజ్ అ ప్రొడ్యూసర్ నేను మంచి సినిమా తీసానని నాకు తెలుసు, అది అసలు ఆడియన్స్కి వచ్చిందని మనం తెలియజేయకపోతే ఎట్లా? సో ఆ పుష్ నేను 100%, మేము ముహూర్తం నుంచి మేము ప్రమోషన్స్ చేస్తున్నాం. ఆకాశాకి మీరు చూస్తుంటే కమిటీ కుర్రోళ్ళతోటి, సంగీత్ తోటి ఒక రీల్ చేసాం ముహూర్తం రోజు. సో టెలింగ్ పీపుల్, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న టైంలో మనకి సోషల్ మీడియా ఎంత అడిక్ట్ అయిపోయామంటే ఫింగర్ టిప్స్ మీద ఉంది మనకి. ఏదంటే ఆ కాంటెంట్ జస్ట్ స్వైప్ అప్ లైక్ పైకి వెళ్ళిపోతుంది. అందులో హౌ కెన్ వి గెట్ దర్ అటెన్షన్ ఫర్ లైక్ ఇన్ 7 seconds, in 10 seconds, in 1 minute ఎట్లా తీసుకురావాలి అటెన్షన్? ఆ అటెన్షన్ తెస్తూ మన సినిమా గురించి చెప్పి మన సినిమా మీద క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. ఇట్స్ ఆల్ వెరీ స్ట్రాటజిక్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ అ గ్రేట్ మార్కెటింగ్ టీమ్, పిఆర్ టీమ్, కొలాబరేటివ్ ఎఫర్ట్ సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే ఒక్క క్రెడిట్ ఒక్కరికి ఎప్పుడు తీసుకోరు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సెపరేట్గా మీరు మా పిఆర్ టీమ్ని కలిసినా, మా యాక్టర్స్ని కలిసినా, ఎవరిని కలిసినా ఒకరికి క్రెడిట్ ఇవ్వడానికి కుదరదు సార్. ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. అంటే ఎంత మార్కెటింగ్ చేసినా, ఎంత ప్రమోషన్ చేసినా కంటెంట్లో అంటే మీ టీజర్ కానీ, మీ ట్రైలర్ కానీ జనాలకు నచ్చకపోతే మీరు ఎంత చేసినా కూడా దాని మీద బజ్ రాదు. సో బికాస్ ఆఫ్ యువర్ కంటెంట్, అంటే సో మీ కంటెంట్ బాగుంది కాబట్టి డెఫినెట్ గా మీరు చేసిన ప్రమోషన్ యాడెడ్ అయింది. 100%. మనం బ్యాడ్ ఫిల్మ్ కి ఎంత ప్రమోషన్ చేసినా లాస్ట్ కి వి కాంట్ ఫూల్ ది ఆడియన్స్. బట్ అదే ఆన్సర్. ఐ థింక్ ఆ విషయంలో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో లక్ అనేది చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. ఎవరు ఎటు వెళ్ళాల్సింది ఎటు వచ్చారు, యూనో. సో ఐ బిలీవ్ దట్ వంశీ గారు కానీ, కమిటీ కూడా డైరెక్టర్ వంశీ గారు కానీ, ఆర్ మాన్సా కానీ, ఆర్ నెక్స్ట్ నేను చేయబోయే వేరే డైరెక్టర్స్ కూడా, ఐఎమ్ జస్ట్ గ్లాడ్ దట్ పింక్ ఎలిఫెంట్ ఆఫీస్ అడ్రస్ వాళ్ళకి దొరికింది. ఓకే, I mean, I'm glad that's it. And I was able to see what they were seeing. అది కూడా కమిటీ కుర్రోళ్ళు సినిమాకి, ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఎక్కడ స్ట్రెంథన్ అయ్యారు మీరు? అంటే ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ ఎక్కడ, అంటే ఈ పార్ట్లో నేను ఈ సినిమా వల్ల స్ట్రెంథన్ అయ్యాను, ఇది స్ట్రాంగెస్ట్గా కనిపిస్తుంది అన్నట్టుగా. ప్రమోషన్స్ సార్. నాకు కమిటీకి వీవర్ న్యూ, కానీ 15 మంది, 4 హీరోయిన్లు, 11 మంది హీరోలు, 15 ఏంటి డైరెక్టర్స్, మన టీం, మార్కెటింగ్ టీం ఏం కాకుండా ఈ 15 మందికి ఒకటే గోల్, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి. సో అందరూ ఇన్స్టాగ్రామ్లో ఉండి వాళ్ళు ఒక్కొక్కరు 5 రీల్ పెట్టి 6 రీల్, ఎక్కడ చూసినా వాళ్ళ మొహాలే ఉన్నాయి. ఎందుకంటే అసలు తెలియని ఫేసెస్ కాదు, దే వర్ ఆల్ న్యూ ఎక్సెప్ట్ 1 or 2 people. ఎవ్రీ వన్ వాజ్ వెరీ న్యూ. అసలు వాళ్ళ బ్రాండ్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ సినిమాని పబ్లిసైజ్ చేయాలి. సో అలా ఐ సా వాట్ వాజ్ వర్కింగ్, వాట్ వాజ్ నాట్ వర్కింగ్, మనం ఎలాంటి ఆడియన్స్కి కేటర్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ప్రమోషన్స్ చేయాలి. సో ఆ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ వచ్చిందని ఐ బిలీవ్. అంటే ఒక సినిమాకి చేసింది ఇంకో సినిమాకి వర్కౌట్ అవ్వదు సార్, అది నేను నేర్చుకున్నాను. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ దట్ ఆల్సో. ఇప్పుడు కమిటీకి చేసిన ప్రమోషన్స్, దీనికి చేసిన ప్రమోషన్స్ వెరీ డిఫరెంట్. ప్రమోషన్స్ నేనున్నాను, అదొకటి కాన్స్టెంట్, యాక్టర్స్ తోటి పాటు, టీమ్ తోటి పాటు. బట్ ద వే దట్ వీఆర్ ప్రమోటింగ్ ఇస్ డిఫరెంట్, ఎందుకంటే ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. ఇందులో స్నేక్ డాన్స్ లో మీరు కూడా అపీరెన్స్ కానీ చాలా వైరల్ అయిపోయింది అది.
అంటే ఎవరి ఐడియా మీరు అంటే డైరెక్టర్ గారు ఏమైనా చేయవచ్చు? నౌ దట్ ఐమ్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ డోంట్ నో సార్ ఎవరైనా. డైరెక్టర్ గారు కాదు సార్, నాకు తెలిసి భాను మాస్టరే అనుకుంటా. భాను మాస్టర్.